హలో అందరికి. మా అమ్మమ్మని పొరపాటున నోరు జారి అమ్మమ్మ చికెన్ 65 చేయడం వచ్చా అని అడిగాను, అంతేనండి. వెంటనే మా అమ్మమ్మ విరుచుకుపడి తెంగరది తీర్థం వెళ్తే వెర్రివాడు వెంటబడ్డాడంట, అలా ఉందే నీ పని అంది. ఇంతకీ సామెతలో తెంగరది ఎవరు వెర్రివాడు ఎవడో అని అర్థం కాక జుట్టు పీక్కున్నా అనమాట. అత్తగారితో తిట్లు కన్నా మొగుడు గారితో మొట్టుకెళ్ళి నయమని నేనే చేసుకున్నా అండి మొత్తానికి. ఈ చికెన్ 65 లో నాకు కావాల్సినవి వేసుకున్నానండి, క్యాన్సర్ కావాల్సినవి వేయలేదన్నమాట. అదేనండి, రంగులు అజినమోటోలు దిక్కుమాలినవన్నీ వేయకుండా పద్ధతిగా చేసుకున్నా అనమాట. కొంతమంది ఉంటారులేండి, కంటికింపుగా లేకపోతే కంచంలోకి రానివ్వరు. ఆహారం అంటే జనాలకి వెటకారం అయిపోయిందండి. ఎంతసేపు అందులో రుచి ఉందా అని చూసుకుంటున్నారే గాని శుచి ఉండదు, ఆరోగ్యము ఉండదు. ఈ మధ్య ఒక వీడియో చూసానండి, ఐస్ క్రీమ్ ని నూనెలో వేయించేస్తున్నాడు వెర్రి వెధవ. పోయే కాలం దగ్గర పడి హాస్పిటల్ కి పోవాలంటే ఎలా మరి? ఇలాంటివే చెయ్యాలి. మీరు మాత్రం లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి